దగ్గు ఎంతకీ తగ్గకపోతే టీబీగా అనుమానిస్తాం. ఇక దగ్గుతో పాటు రక్తం కూడా పడుతుంటే సందేహం లేదు క్యాన్సరే అనుకుంటాం. నిజానికి ఈ నమ్మకంలో నిజం కొంతే అంటారు డాక్టర్లు. వీడని దగ్గు అన్ని వేళలా టీబీకి సంకేతం కానట్లే దగ్గులో కనిపించే రక్తం కూడా అన్నిసార్లు క్యాన్సరే కావాల్సిన అవసరం లేదు. దగ్గుతో పాటు రక్తం కనిపించడం వెనుక క్యాన్సర్తో పాటు చాలా కారణాలే ఉంటాయి. దగ్గులో రక్తం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గులో రక్తం పడటం అంటే ఏంటి? దగ్గినప్పుడు రక్తం పట్టడాన్ని మనం హిమాప్టైసిస్ అంటాం. దగ్గినప్పుడు వస్తే కనుక అది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య. వాంతిలో వస్తుంది అంటే కనుక అది పేగుకు సంబంధించినటువంటి సమస్య. ఈ రెండింటిని వ్యత్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దగ్గినప్పుడు వచ్చేటటువంటి రక్తం పట్టడాన్ని మటుకు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. దానికి ప్రత్యేకించి ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ కూడా ఉంటుంది. దీనిలో మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. అంటే కొంచెం దగ్గినప్పుడు రక్తం చారపట్టడం, కొందరికి కొంచెం ఒక 10 ml 20 ml పట్టడం, కొందరు దగ్గినప్పుడు లీటర్లు దగ్గినప్పుడు రక్తం ఒకేసారి పట్టడం, ఇట్లా సివియారిటీ ఉంటుంది. అందులో మనం ఈ సివియారిటీ బట్టి దానికి వైద్యం పరంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దగ్గులో రక్తం కనిపించటం వెనక కారణాలేంటి? ఈ రక్తం పట్టడం అనేది ఎక్కువగా క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు, ఎస్పెషల్లీ స్మోకర్స్లోను, వీళ్ళలో ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ డెవలప్ అవుతున్నప్పుడు అది ఒక్కోసారి మొదటి సిమ్టమ్ కూడా కావచ్చు. అట్లాగే ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా ట్యూబర్క్లోసిస్. ఈ ట్యూబర్క్లోసిస్ మహమ్మారి మన సామాన్య ప్రజానికానందరినీ కూడాను కొన్ని దశాబ్దాలుగా వెంటాడుతూ ఉంది. ఈ ట్యూబర్క్లోసిస్లో కూడా ఈ రక్తం పట్టడం అనేది చాలా కామన్గా చూస్తాం. అంతేకాకుండా ఒక్కోసారి టీబీ వచ్చి తగ్గిన తర్వాత కూడా అక్కడ ఏదైతే మచ్చలు ఏర్పడతాయో అక్కడి నుంచి కూడా ఒక్కోసారి రక్తం పడేదానికి అవకాశం ఉంది. అట్లాగే బ్రాంకెక్టేసిస్ అంటాం. ఒక్కోసారి చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి లోపల చిన్న గుంటల్లాగా ఏర్పడి అక్కడి నుంచి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దగ్గు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రక్తం పట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా రేర్ సందర్భాల్లో ఏంటంటే మనం పుట్టుకతో పాటు కొన్ని వాస్కులర్ మాల్ఫార్మేషన్, అంటే రక్తనాళాల్లో తయారీలో తేడా ఉన్నప్పుడు కానివ్వండి, అక్కడ వాస్కులర్ బ్లడ్ వెజల్స్ ఫార్మేషన్లో తేడా వచ్చినప్పుడు కనుక ఒక్కోసారి సడన్గా లార్జ్ అమౌంట్స్ రక్తం పడేదానికి అవకాశం ఉంటుంది. దగ్గులో రక్తం కనిపించటాన్ని క్యాన్సర్గా భావించవచ్చా? స్మోక్ చేసే వాళ్ళల్లో, పెద్ద వయసులో, అట్లాంటి వాళ్ళల్లో కనుక కొంచెం రక్తం దగ్గినప్పుడు కొంచెం రక్తోపచార పడతం మొదలయ్యి తర్వాత ఇంకా కొంచెం పెరుగుతూ ఉండి బరువు తగ్గుతా, ఆకలి తగ్గుతా అట్లా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మనం క్యాన్సర్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా ఏంటనేది మనం ఆలోచన చేయవలసిందే. సో స్మోకర్సు, ఎల్డర్లీ పీపుల్లో కనుక రక్తపుచార చిన్న రక్తం పడతాం దగ్గినప్పుడు కొంచెం కఫంతో పాటు కలిసి పడుతుంటే కనుక మనం అనుమానించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా కాకుండా కొందరిలో దగ్గినప్పుడు కఫం ఏమీ పడకుండా లార్జ్ బౌట్స్ ఆఫ్ బ్లడ్ పడుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే క్యాన్సర్ కంటే ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో కనుక ఒక్కోసారి ఎంతైనా రక్తం పడవచ్చు, కానీ యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో కొంచెం రక్తం చారు ఉంటుంది, లేట్ స్టేజెస్లో బాగా ఎక్కువ పడుతుంది. కానీ మొదటిసారి పడినప్పుడు ఎక్కువగా పడితే కనుక దాన్ని మనం ఇతరత్ర ఇన్ఫెక్షన్స్, టీబీ కానీ బ్రాంకెక్టేసిస్ కానీ ఇట్లాంటివి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దగ్గులో రక్తం కనిపిస్తే ఏం చేయాలి? తగ్గినప్పుడు రక్తం కనుక కనపడుతుంటే కొంచెం రక్తం చార పడుతుందా, ఎక్కువ పడుతుందా అనేది గమనించాలి. ఒక్కోసారి మనం దగ్గినప్పుడు బాగా ఎక్కువ రక్తం పడుతుంది, ఒక్కోసారి ఒక 100 ml 200 ml అర లీటర్ అట్లా కనుక పడుతున్నట్టయితే మనం ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ అనేది అవసరం. వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది ఫస్ట్ ప్రధానం. ఏమి కాదు, కంగారు పడద్దు అనే ధైర్యం కనుక మనం ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ మెడికల్ అటెన్షన్ ఇమీడియట్గా ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, వాళ్ళకి పల్స్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉందో చూసుకోవటం. ఒకవేళ కనుక బీపీ డ్రాప్ అయిపోతుంది, వాళ్ళకి హార్ట్ రేట్ పెరిగిపోతుంది అంటే కనుక బాగా ఎక్కువ రక్తం పోతున్నట్టు మనం గమనించి వాళ్ళకి ఇమీడియట్గా సెలైన్లు పెట్టి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి వాటికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దగ్గులో రక్తం పడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? చిన్న జలుబు చేసిన, బ్రాంకైటిస్ అంటాం, అట్లాంటి వాళ్ళలో, స్మోకర్స్లో ఒక్కోసారి కొంచెం రక్తోపచారం అనేది చూస్తూనే ఉంటాం.
వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ పడుతుంది అంటే కనుక వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ పోతుంది అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఇంకా ఫర్దర్గా మిగతా శరీర భాగాలన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవటం. అట్లాగే ఇమీడియట్గా చెస్ట్ ఎక్స్రేలో చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్స్ ఇట్లాంటి వాటికి మటుకు ఇమీడియట్గా సిటీ స్కాన్ చూసుకుని వాటికి సంబంధించి ఏమన్నా ఫర్దర్గా వైద్యం చేయాలా ఏంటనేది తెలుసుకోవాలి. సో వాళ్ళకి రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూనే చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్ వీటన్నిటి బట్టి అది ఏ కారణం చేత వస్తుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా ఏంటనేది తెలుస్తుంది. అట్లాగే మనకి టీబీ అని అనుమానం ఉన్న వాళ్ళలో మటుకు కళ్ళ పరీక్ష, స్ఫుటంలో ఏఎఫ్బి ఉందా చూసుకోవటం. అట్లాగే కొత్తగా జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్ వచ్చింది. దానిలో ఏంటంటే ఆ టీబీ క్రిమిని కనుక్కోవటమే కాకుండా దానికి ఏ మందులు పనిచేస్తున్నాయి ఏంటి అనేది కూడా మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ పరీక్షలన్నీ మనం సక్రమంగా చేయించుకుంటే దానికి వైద్యం పరంగా మనం ఏం చేయొచ్చు అనేది అవగాహన చేసుకోవచ్చు. దగ్గులో రక్తం కనిపిస్తున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? కొంచెం రక్తం పడినప్పుడు పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు, దానికి పెద్దగా వైద్యం కూడా అవసరం లేదు. వాళ్ళకి దగ్గు తగ్గడానికి కొంచెం మెడికేషను అది వాడితే సరిపోతుంది. యాంటీహిస్టమినిక్స్ అవి వాడుకుని కొంచెం రెస్ట్ తీసుకుని బయట తిరగకుండా, చల్లనీళ్ళు తాగకుండా, ఐస్ క్రీమ్స్ అవి తీసుకోకుండా, స్మోక్ చేయకుండా ఉంటే చాలా వరకు స్మాల్ హిమాప్టైసిస్, స్ట్రీకీ హిమాప్టైసిస్ మనం దానికి వైద్యం పరంగా సరిపోతుంది. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది, లార్జ్ అమౌంట్స్ పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా వైద్యం పరంగా మనం చూడాలి. కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచి అయితే రక్తం కారుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ రక్తనాళాలని బ్లాక్ చేయటం కూడా చేస్తాం. దాన్ని బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ఎంబోలైజేషన్ కూడా అక్కడ ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రికరెంట్గా బ్లడ్ ఇట్లా దగ్గినప్పుడు వస్తూ ఉంటే ఆ ఎక్కడి నుంచి అయితే కారుతుందో ఆ డిఫార్మ్డ్ స్ట్రక్చర్ కానీ అక్కడ బ్లడ్ వెజల్ కానీ ఇబ్బందిగా ఉండి వాళ్ళకి బ్రాంకెక్టేసిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ పార్ట్ ఆఫ్ ది లంగ్ని కూడా తీసేస్తాము. అట్లాగా ప్లస్ కొన్ని క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో ఈ క్యాన్సర్స్కి చాలాసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్స్ చాలా డిలేడ్గా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. మిగతా అన్ని క్యాన్సర్స్ లాగా కాదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే 5 years సర్వైవల్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళు చాలా డిలేడ్గా ప్రజెంట్ అవుతారు. అట్లా ఉన్న వాళ్ళకి మటుకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నిక్స్ ద్వారా లేజర్ టెక్నిక్స్ కావచ్చు, స్టెంటింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి చాలా వరకు వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి వీలవుతుంది. దగ్గులో రక్తం కనిపించటంపై ఎలాంటి అవగాహన అవసరం? యువత, పెద్ద వయసు వాళ్ళు, స్మోకింగ్ ఏదైతే అలవాటు పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరిలో గనక ఎప్పుడైనా రక్తం పడుతుంది, రక్తం చార పడుతుంది అంటే గనక ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, దానికి సంబంధించి ఏదైతే మనం ఎక్స్రే కానీ, సిటీ కానీ, రక్త పరీక్షలు అవన్నీ చేయించుకుని దానికి వైద్యం పరంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు ఒక్కోసారి ఉమ్మిలో రక్తపు చారికలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే తరచూ రక్తం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. జ్వరంతో బాధపడుతున్నప్పుడు 1 చెంచాడు ఉల్లి రసంలో 2 చెంచాల మిరియాల పొడి, కాస్త తేనెను కలుపుకొని తీసుకోండి. జ్వరం తీవ్రత క్రమంగా తగ్గుతుంది.